ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చడం, ప్రధానంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో, అదేవిధంగా నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తాపత్రయం మనం అందరం చూసాం. అదే క్రమంలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పం చొప్పున విదేశీ యాత్రలు చేయడం కానీ, ఎంఓఏలు చేసుకోవడం కానీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదో విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, రైతులు సంతోషంగా ఉంటారు, సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉంది, ఇన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి, నాకు మళ్ళీ చర్లపల్లి జైలు తప్ప వేరే దిక్కు లేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి మేయర్లకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాకూడదు, స్టార్టప్ కంపెనీలు ఉండకూడదు, అదేవిధంగా కేవలం సూట్ కేసు కంపెనీలు ఉంటే ఈడీ అటాచ్మెంట్స్తో జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ విధంగా కాకుండా ప్రాక్టికల్గా ఈ మనిషి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే వెళ్తే నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని ఒక దుగ్ధతో ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చూసాం. ప్రధానంగా చూస్తే గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా ఆపు చేయాలని ఒక పక్క వాళ్ళ నాన్న ఆత్మ ఘోషిస్తా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలవరం ఆగిపోవాలి, స్టార్టప్ కంపెనీలు రాకూడదు, ఎంఓఏలు రద్దు అవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం అంతా కూడా అల్లుకొల్లం అవ్వాలి, అప్పుడే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుందని ఒక దురాలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో